హలో గైస్, మీకైతే లాస్ట్లో ఒక ముఖ్యమైన విషయం అయితే చెప్తాను. వీడియో ఎండ్ వరకు అయితే ఖచ్చితంగా చూడండి. హలో గైస్, నేనైతే ఒక చిన్న ట్రిప్ అయితే ప్లాన్ చేశాను. ఎక్కడికో కాదు, చెన్నైకి అనమాట. చాలా రోజుల నుంచి అనుకుంటున్నా వెళ్దామని. నేను వెళ్తానంటే మా అమ్మ నాన్న అసలు ఒప్పుకోలేదు. మా అమ్మ నాన్నని చాలాసేపు బ్రతిమాలి నేనైతే ఒప్పించాను అనమాట. తర్వాత రైల్వే స్టేషన్కి వెళ్ళి అక్కడ ఒక గంట సేపు వెయిట్ చేసి తర్వాత ట్రైన్ వచ్చేసింది. ట్రైన్లో ఒక చిన్న సెల్ఫీ దిగి ట్రైన్ దగ్గర అలా నేచర్ని ఎంజాయ్ చేస్తూ సాంగ్స్ వింటూ వెళ్తూ ఉన్నాను. ఈరోజు కొన్ని విషయాలు నా గురించి చెప్దాం అనుకుంటున్నా. సరే, ఇక స్టార్ట్ చేద్దాం. నేను నిజం చెప్పాలంటే చాలా ఇంట్రోవర్ట్. ఏదైనా చేయాలంటే 1కి 10 సార్లు ఆలోచిస్తాను. అలాంటిది ఇలా బయలుదేరానంటే నాకే చాలా ఆశ్చర్యంగా ఉంది. మా అమ్మ నాన్నైతే అసలు వద్దన్నారు, నువ్వు ఒక్కడికి వెళ్ళలేవు అని చాలాసార్లు చెప్పారు. ఎలాగోలా మా అమ్మ నాన్న రిక్వెస్ట్ చేసి నేనైతే బయలుదేరిపోయా. నేను వచ్చిన ప్రతి స్టేషన్లో దిగేవాడిని. ఎందుకో తెలుసు, నాకైతే సీట్ దొరకలేదు కాబట్టి డోర్ దగ్గర నిలబడి ఉన్నా. నేను అలా కాసేపు డోర్ దగ్గర సాంగ్స్ వింటూ ఉంటే అలా చెన్నై అయితే వచ్చేసింది. నేను మా ఫ్రెండ్స్ ఎక్కడికైనా వెళ్ళినప్పుడు కెమెరా తీసి మాట్లాడాలంటే చాలా సిగ్గుపడేవాడిని. అలాంటిది నేను ఒక్కడే సింగిల్ ట్రిప్ వేసి చెన్నైకి అయితే వచ్చాను. నిజంగా అస్సలు అనుకోలేదు నేనైతే ఇలా వీడియోస్ తీసానని. ఎందుకో తెలియదు, అంత ధైర్యం అయితే వచ్చేసింది నాకైతే. నేను ఎంత ఇంట్రోవర్ట్ అంటే అంత ఇంట్రోవర్ట్ తెలుసా. ఏదైనా ఒక షాప్కి వెళ్ళినప్పుడు బోండానో ఇడ్లీనో తీసుకున్నప్పుడు చట్నీ అయితే అయిపోతుంది కదా, అది అయిపోతే ఇంకోసారి వేసుకోవడానికి వెళ్తాం. కానీ నేను వెళ్ళను. ఎందుకంటే వాళ్ళు ఏమని అనుకుంటారు, అప్పటికప్పటికి ఒక 100 ఆలోచనలు వస్తాయి, వాళ్ళు ఏమని అనుకుంటారా అని. నేనైతే చెన్నై రైల్వే స్టేషన్ బయటకు అయితే వచ్చానమాట. కొత్త ప్లేసు, ఎక్కడికి వెళ్ళాలో అసలు ఏ బస్సు ఎక్కాలో కూడా నాకైతే అస్సలు తెలియదు. అప్పుడు నేను ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసి చెన్నై మెరీనా బీచ్ అని ఇన్స్టాలో టైప్ చేసి చూశాను అనమాట. అక్కడ బస్సులు ఆగుతాయని లెఫ్ట్లోన చూపించారు. నేనైతే అక్కడికి వెళ్ళాను. అక్కడికి వెళ్ళి ఒక బస్సు, చెన్నైకి కొత్తగా వెళ్ళిన వాళ్ళు ఆటో మాత్రం అస్సలు ఎక్కకండి, బస్సు అయితే ఎక్కండి. బస్సుకి అయితే ఓన్లీ 20 రూపీస్, ఆటోకి అయితే 100 రూపీస్ అనమాట. నేను అక్కడికి వెళ్ళిన తర్వాత ఎండలో తిరుగుతూనే ఉన్నాను. అసలు బీచే కనిపించడం లేదు నాకైతే. ఇదేదో ప్లేస్ బాగుందని లోనికి వెళ్ళేసి మినిమం ఒక ½ అన్ అవర్ తిరిగేస్తే అసలు బీచే కనబడడం లేదు నాకైతే. అక్కడ కాసేపు ఉండి ఫొటోస్ దిగి మొత్తం లొకేషన్ కొద్దిగా షూట్ చేసుకొని నేనైతే ఎండలో తిరుగుతూనే ఉన్నాను అనమాట. అలా నేను ఒక్కడే తిరుగుతూ ఉంటే నాలో నేను మాట్లాడుకుంటూ ఎక్కడికి వచ్చాను, నేను వచ్చిన ప్లేస్ కరెక్టేనా కాదా 1కి 2 మాటలు చెక్ చేసుకొని మ్యాప్లోన అలా కాసేపు ముందుకు వెళ్ళి చూస్తే పక్కనే ఒక బీచ్ అయితే ఉంది. నేను పక్కనే బీచ్ పెట్టుకొని నేను ఒక ½ అన్ అవర్ సేపు అక్కడే తిరిగేస్తాను. ఎవరైనా అడిగితే చెప్తారు కదా, అడగమ్మను. ఎందుకంటే ఇంట్రోవర్ట్, వాళ్ళు ఏదైనా అనుకుంటారని ఆలోచనే ఎక్కువ ఉంటుంది నాకు. పక్కనే బీచ్ ఉన్నా నేనైతే బీచ్ చూడడానికి అయితే వెళ్ళలేదు. బీచ్లో నా షాప్స్ అయితే పెట్టారు లైన్గా. వెంటనే అక్కడికి వెళ్ళేసి ఏదైనా తీసుకుందాంలే అని నేనైతే క్యాప్ కోసం అయితే ఒక 10 షాపులు అయితే తిరిగాను. ఎలాగోలా క్యాప్ అయితే తీసుకున్నాను అనమాట. క్యాప్ అయితే తీసుకోవడం పాటు స్పెట్స్ ఉంటే బాగుంటుంది, ఒక స్పెట్స్ కూడా తీసుకున్నాను. క్యాప్ స్పెట్స్ మొత్తం 200 రూపీస్ అనమాట. అంతమంది జనాల్లో నేనైతే ఫస్ట్ టైం అలా స్పెట్స్ పెట్టుకొని తిరగడం. అలా నేను ఈ సముద్రాన్ని చూడగానే ఆ అలసట మొత్తం అయితే ఎగిరిపోయింది. చల్లటి గాలి, ఆ గాలికి అలా కాసేపు తిరుగుతూనే ఉన్నా నేనైతే. సముద్రంలో పెద్ద పెద్ద అలలు, చల్లటి గాలి, ఏదో తెలియని హ్యాపీస్. అక్కడ కూర్చొని అలా వ్యూని చూస్తూ ఉంటే ఎంత బాగుంటుందో కదా. నిజంగా నేనైతే చాలా హ్యాపీగా అయితే ఫీల్ అయ్యాను. మన తిరుపతిలో, హైదరాబాద్లో బీచ్ ఉంటే చాలా బాగుంటుందని నేనైతే అనుకున్నా. అయినా పర్వాలేదులే, మన తిరుపతి పక్కనే కదా చెన్నై ఉండేది, మనం అనుకున్నప్పుడల్లా వెళ్ళేసి రావచ్చు. అదేంటో కానీ నా చెయ్యి నాకే తెలియకుండా థమ్స్అప్ అయితే చూపిస్తుంది. అదేంటో నానైతే వీడియో ఎడిట్ చేసేటప్పుడైతే చూసుకున్నాను నేను. అక్కడ కొంతమంది జనాలు అయితే ఫోటో దిగడానికి, వీడియోస్ దిగడానికి చాలా ట్రై చేస్తున్నారు. పెద్ద పెద్ద అలలు అయితే వస్తున్నాయి, ఫుల్గా గాలి. ఈ బీచ్లోనైతే ఇంకా కపుల్స్ గురించి ఇంక చెప్పని అవసరమే లేదు. ఇంక సింగిల్స్ కంటే ఇక్కడ కపుల్స్ ఎక్కువ ఉన్నారు. ఇక వాళ్ళతో మనకి ఎందుకులే అని నేనైతే నా బ్యాగ్ వేసుకొని అయితే బీచ్ మొత్తం తిరగడానికి అయితే వెళ్ళాను. నిజం చెప్పాలంటే నేను ఆ బీచ్ని చూసిన తర్వాత నేను చిన్న పిల్లాడిని అయిపోయా. ఆ సముద్రంలో కాసేపు అలా ఆడుతూ అలా తిరుగుతూ చాలా ఎంజాయ్ చేశాను. నేను ఒక్కనే సింగిల్ అయినా. ఫస్ట్లో చాలా భయపడ్డాను, నేను ఒక్కనే కదా, అక్కడ ఏమైనా జరిగితే. అందులో నాకు ఆ భాష కూడా రాదు, తమిళ్ కూడా రాదు, కొంచెం అర్థమవుతుంది. నేను ఫస్ట్ రైల్వే స్టేషన్ నుండి బయటికి వచ్చినప్పుడే ఒకరైతే గొడవ పడ్డారు ఆటో గురించి. ఆటో అదేదో తెలియదు నాకు కూడా, పెద్దగానే గొడవ పడ్డారు. ఒక వ్యక్తిని ఒక 4 వ్యక్తులు అయితే కొట్టడానికి వెళ్ళారు. అది చూసి నేను భయపడ్డా, ఏమైనా జరుగుతుందేమో. మీకు ఒక విషయం చెప్పడం మర్చిపోయా. నేను పక్కన బ్యాగ్ పెట్టేసి సముద్రంలో ఆడుకోవడానికి అయితే వెళ్ళాను. ఎవరో తెలియదు వ్యక్తి నా బ్యాగ్ తీసుకోవడానికి ట్రై చేశాడు. నేనైతే వెంటనే చూసానా, ఎవరు మీరు నా బ్యాగ్ తీసుకుంటున్నారంటే, నేను అలా అడిగే లోపల అయితే పారిపోయాడు. ఇలాంటి ప్లేస్లకు వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. నా పరిస్థితి ఇంత దారుణంగా మారుతుందని అస్సలు అనుకోలేదు. మధ్యాహ్నం ఒక 2:30 అట్లా అయ్యింది. ఫుల్గా ఎండ, కింద అయితే ఇసుక అయితే కాలుతుంది. నేనైతే షూ అయితే చేతిలో పట్టుకొని అయితే నడుస్తున్నాను.
మీరు కూడా ఎవరైనా చెన్నైకి రావాలంటే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ ఖచ్చితంగా ఎండ పూటనైతే అస్సలు రావద్దండి. సాయంత్రం పూట అట్లా రండి. బీచ్ కూడా చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. ఎందుకంటే నేను చూడండి నా షూ చేతిలో పట్టుకొని బీచ్ మొత్తం తిరిగేస్తున్నా. ఎందుకంటే ఆ బీచ్లో ఉండే ఇసుక మొత్తం నా కాళ్ళకైతే అయ్యింది. అందుకోసమే షూ అయితే వేసుకోలేదు. ఇలా నాలాంటి పరిస్థితి మీకు ఎవరు రాకూడదని చెప్తున్నా. బీచ్ మొత్తం తిరిగేసి ఫుల్గా టైర్డ్ అయిపోయా నేనైతే. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా. అలాగే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి కామెంట్ అయితే మర్చిపోకండి ఎలా ఉందో. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్.